ఓం శాంతి. గుడ్ మార్నింగ్. శ్రీ బాబా తాలంపుందా बाबा చెప్తున్నారు, मीठे बच्चे, इस पुरानी दुनिया में जिस प्रकार की आशाएं मनुष्य रखते हैं वो आशाएं तुम्हें नहीं रखनी हैं, क्योंकि ये दुनिया विनाश होनी है. వారి పాత ప్రపంచంలో మనుషులు ఎట్లా ఆశలు పెట్టుకున్నారు, కోరికలు, అట్లా అసహ్యమైన ఆశలు కోరికలు మనకు ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రపంచం వినాశం అయిపోతుంది. అంటే మనుషుల్లో ఏమేమో చాలా ఇంకా కింద పడే ఆశలే ఉంది. మనకు ఒకే కోరిక ఉండాలి, పవిత్రానికి బాబా ఇంటికి పోవాలి అట్ట అని. प्रश्न, संगम युग पर कौन सी आश रखो तो सब आशाएं सदा के लिए पूरी हो जाएंगी. బాబా అడుగుతారు, ఈ సంగం యుగంలో బాబా అడుగుతున్నారు, ఈ సంగం యుగంలో ఏ కోరిక ఉంటే అన్ని కోరికలు పూర్తి అయిపోతుంది. ఆన్సర్, हमें पावन बन बाप को याद करके उसे पूरा भरसा लेना है. सिर्फ यही आश रखना है. इसी आश से सदा के लिए सब आशाएं पूरी हो जाएंगी. అంటే బాబా చెప్తారు, మనకు ఒకే ఒక కోరిక ఉండాలి, మనం పూర్తిగా పావన అయిపోవాలి. బాబా తలంపు పూర్తిగా చేసి బాబా దగ్గర ఉండి ఆస్తి తీసుకోవాలి. బస్ ఇది ఒకటే కోరిక ఉంటే చాలు. ఈ కోరిక ఉంటే అన్ని సర్వప్రకారమైన కోరికలు పూర్తి అయిపోతుంది. అంటే మనకు కావాల్సింది ఏమేమి, ఆయుష్వాన్ భవ, పుత్రవాన్ భవ, ధనవాన్ భవ, అన్ని కోరికలు పూర్తి అయిపోతుంది. ఈ ఒక్క కోరికలో అన్ని వరదానం దొరుకుతుంది. సత్యుగ్ మే సబ్ కామనాయి పూరి హో జాయి. సత్యుగంలో మనం అన్ని ప్రకారమైన కోరికలు పూర్తి అయిపోతుంది. గీత్, తుమి హో మాతా పితా తుమి హో, అట్లా అని పాట, నువ్వే తల్లి తండ్రి బంధు సఖ అని అట్లా. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चे, रूहानी बच्चों अर्थात आत्माओं प्रति परमपिता परमात्मा ये समझा रहे हैं, तुम जानते हो बेहद का बाप हमको वरदान दे रहे. वो लोग आशीर्वाद देते हैं, पुत्रवान भव, आयुष्मान भव, धनवान भव. अभी बाप तुमको वरदान देते हैं, आयुष्मान भव, तुम्हारी आयु भी बड़ी हो जाएगी. वहाँ पुत्र भी होंगे तो सुख देने वाले होते हैं. यहाँ जो भी बच्चे हैं दुख देने वाले हैं. అంటే బాబా చెప్తారు, ఈ పాట అర్థం మీకు బాగా అర్థమైంది. పరమపిత పరమాత్మ బిడ్డల కోసం చెప్తారు. ఇప్పుడు మీకు బాగా అర్థమైంది. బేహద్ తండ్రి వచ్చినారు మనకు వరదానాలు ఇచ్చేదాన్ని. మనుషులేమో ఆశీర్వాదం చేస్తారు, పుత్రవాన్ భవ, ఆయుష్వాన్ భవ, ధనవాన్ భవ అని. బాబా చెప్తారు, నేను మీకు వరదానం ఇస్తాను, మీ ఆయుష్ కూడా ఎక్కువ పెద్దగా ఉంటుంది అక్కడ సత్యుగంలో. మరి అక్కడ పుత్ర కూడా ఉంటారు, అయితే ఆ పుత్ర సుఖం ఇచ్చేవాళ్ళుగా ఉంటారు. ఇక్కడ బిడ్డలు దుఃఖం ఇచ్చేవాళ్ళుగానే ఉన్నారు. అందువల్ల కలియుగంలో పుత్రవాన్ భవ ఆయుష్ లేదంటేను మంచిదే అవుతుంది. ఏంటంటే ఇక్కడ दुखम ही दुखम. सतयुग में जो बच्चे होंगे सुख देने वाला होगा. अभी तुम बच्चे जानते हो बेहद का बाप बेहद का सुख का वर्षा दे रहे हैं. बरोबर हम आयुष्मान भव, धनवान भव भी बनते हैं. సత్యుగంలో బిడ్డలు చాలా సుఖం ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు మీకు బాబా చెప్తారు, నేను వచ్చినాను బేహద్ సుఖాన్ని ఆస్తి ఇచ్చేదానికోసం. అంటే ఈ బేహద్ సుఖాన్ని ఆస్తి ఇచ్చేటప్పుడు బాబా మనకు ఆయుష్మాన్ భవ, ధనవాన్ భవ వరదాన్ని కూడా ఇచ్చేస్తారు. అక్కడ మనం ధనవాన్గాను ఉంటాం, ఆయుష్మాన్గాను ఉంటాం. అభి కోయి భీ कामना दिल में नहीं रखनी है. तुम्हारी सब कामनाएं सतयुग में पूरी होनी है. इस नरक में कोई भी कामना नहीं रखनी है. धन की भी कामना नहीं रखना है. बहुत धन हो, बड़ी नौकरी मिले, ये सब जास्ती कामना तमन्ना
नहीं होनी चाहिए। पेट तो एक पाव रोटी खाता है, జాస్తి లోబ్ नहीं रखना है। అంటే బాబా చెప్తారు సత్యయుగంలో సర్వప్రకారమైన కోరికలు పూర్తి అయిపోతుంది. నరకంలో మనం ఏ కోరికలు పెట్టుకోకూడదు. ధనం ఎక్కువ కావాలని కూడా కోరిక ఉండకూడదు. ధనం ఎక్కువ ఉండాలి, పెద్ద జాబ్ ఉండాలి, అట్లా ఉండాలి, ఈ కోరికలంతా ఇక్కడ పెట్టుకోకూడదు, వేస్ట్ అయిపోతుంది. మన పొట్ట కూడా ఎంత రోటీ తింటుంది, అది తింటే కూడా పావు రోటీ అంటే పొట్ట ఎక్కువ ఏం తినదు. జాస్తి లోభం పెట్టుకోకూడదు. జాస్తి ధన్ होगा तो वो खत्म हो जाना है। बच्चे जानते हैं బాబా हमको స్వర్గ का मालिक बनाते। అంటే ఎక్కువ డబ్బులు ఉంటే కూడా ఏం చేసుకునేది, అదంతా లాస్ట్లో వేస్ట్గా వెళ్ళిపోతుందా లేదా. ఎట్లా ఇప్పుడు చైనాలో చూసినారు, ఎంత నీళ్ళు వచ్చి వాళ్ళ సంపాదన అంతా వెళ్ళిపోయింది, ఎన్ని కార్లు కొట్టుకొని పోయింది, ఎన్ని పెద్ద పెద్ద ఇల్లు పడిపోయింది. అట్లా ఈ సమయంలో కోరికలు ఎక్కువ ఉండకూడదు. ఎంత ఉందో అంతే చాలు. మిగతా టైం అంతా బాబా తలంపు చేస్తూ ఉండాలి. బాబా మనకు స్వర్గానికి మాలిక్ చేస్తానికే వచ్చినారు. సో బాబా కార్యార్థంగా మనం ఎక్కువగా టైం యూస్ చేయాలి. ఈ అనవసర డబ్బులు సంపాదనలంతా పోకూడదు. అభి బాప్ कहते हैं दे दान तो छूटे ग्रहण। कौन सा दान दो? ये 5 विकारों का ये दान में देना है तो ग्रहचारी छूट जाए और तुम 16 कला संपूर्ण बन जाए। బాబా చెప్తారు ఇప్పుడు మనకు దానం ఇమ్మని చెప్తారు బాబా. దానం ఇచ్చేస్తే గ్రహణం వెళ్ళిపోతుంది. ఏమి దానం ఇవ్వాలి? 5 వికారాలను దానం ఇస్తే గ్రహణం వెళ్ళిపోతుంది. మరి మనం 16 కళ సంపన్న అయిపోతాం. तुम जानते हो हमको सर्वगुण संपन्न 16 कला संपूर्ण यहाँ बनना है। 5 विकारों का दान देना पड़ता है। बच्चों को बाप कहते हैं मीठे बच्चों आश कोई भी नहीं रखो सिवाय बेहद के बाप से बेहद का वर्षा लेने का। बाकी थोड़ा समय है, गाया भी जाता है, बहुत गई थोड़ी रह। बाकी थोड़ा समय में इस विनाश में, इसलिए इस पुरानी दुनिया की कोई भी आश नहीं रखो। అంటే మనం సత్యయుగంలో 16 కళా సంపన్న సర్వగుణ సంపన్న 16 కళా సంపూర్ణ కావాలంటే ఇక్కడే కావాలి. దానికోసం ఈ వికారాలను దానం ఇవ్వాల్సిందిగా ఉంటుంది. శివబాబు చెప్తారు ఈ కలియుగంలో పాత ప్రపంచంలో ఏ ప్రకారమైన కోరికలు పెట్టుకోవద్దు. ఒకే ఒక కోరిక పెట్టుకోండి చాలు. బేహద్ తండ్రి దగ్గర ఉండి బేహద్ ఆస్తి తీసుకునే కోరిక పెట్టుకోండి. బాకీ టైం చాలా తక్కువ ఉంది. మొదట్లో చాలా టైం ఉండింది, ఇప్పుడు అన్నీ వెళ్ళిపోయి చాలా తక్కువ టైం మిగిలింది. ఈ టైం కూడా వినాశానికి కోసం మిగిలింది. అందుకోసమే ఈ పాత ప్రపంచానికి కోరికలు ఏమీ పెట్టుకోవద్దు. ఊరికే బాబా తలంపు చేస్తూ ఉండండి. బాబా చెప్పినట్టుగా జీవనాన్ని చేస్తూ పోతూ ఉండండి. ప్యాజ్ సే హీ బచ్చోం కో సతో ప్రధాన్ బన్నా. మన బాబా తలంపులో ఉంటేనే సతో ప్రధాన్ కూడా అవుతుంది. అందువల్ల బాబా తలంపు చేస్తూనే ఉండండి. ఈ ప్రపంచంలో మనుషులకు ఏమంతా కోరికలు ఉందో ఆ కోరికలంతా మనకు ఉండకూడదు. అదంతా చాలా అసహ్యమైన కోరికలు. ఇంకా మన కింద పడిపోతూ ఉంటాం ఆ కోరికలు ఉంటాయి. అందుకే బాబా చెప్తారు ఒక శివబాబా దగ్గర ఉండి మన స్వర్గాన్ని ఆస్తి పూర్తిగా తీసుకోవాలని పెద్ద కోరిక ఒకటి పెట్టుకోండి. మరి ఎవరికి ఎప్పుడు దుఃఖం ఇవ్వకూడదు. किसको भी कभी दुख नहीं देना है। एक दो के ऊपर काम कटारी चलाना ये सबसे बड़ा दुख है। इसलिए सन्यासी लोग स्त्री से अलग हो जाते हैं, कहते हैं इससे छोड़ दिया। इस समय रावण राज्य में सब पतित पाप आत्माएं हैं. అంటే ఈ ప్రపంచంలో ఈ కామ వికారం చాలా పెద్ద హింస చేసేది. ఈ కామ వికారమే చాలా ఎక్కువగా దుఃఖం కూడా ఇస్తుంది. మా పరస్పరంగా ఎంత దుఃఖం కామ వికారం నుంచి. అందుకే సన్యాసులు ఏం చేస్తారంటే స్త్రీల నుంచి దూరంగా వెళ్ళిపోతారు. అంటే కామ వికారాన్ని వదిలే దానికోసం.
అందుకు బాబా చెప్తారు, ఈ రావణ్ రాజ్యంలో అందరూ పాపాత్మాలు అయిపోయినారు. మనం ఈ ప్రపంచానికి కోరిక అసహ్యమైన కోరికలు ఏమీ పెట్టుకోకూడదు. अभी समय बहुत कम है. तुम अगर बाप की श्रीमत पर नहीं चलेंगे तो श्रेष्ठ नहीं बन सकते हो. बच्चों को ऊंचे से ऊंचे बनना है, इसलिए 5 विकारों का दान देना है. ये तो ग्रहण छूट जाएगा. బాబా చెప్తారు, ఇప్పుడు సమయం ఎంత తక్కువ ఉంది, అందుకే బాబా ఇచ్చే శ్రీమతిలో నడుచుకోండి, అప్పుడే శ్రేష్టం అవుతాం. లేదంటే శ్రేష్టం ఎట్లా అవుతారు? బిడ్డలు శ్రేష్టాది శ్రేష్టంగా కావాలని బాబా చెప్తారు. దానికోసం 5 వికారాలని దానం ఇచ్చేస్తే గ్రహణం వెళ్ళిపోతుంది. सबके ऊपर ग्रह जारी है, बिल्कुल ही काले बन गए. बाप कहते हैं, अगर मेरे से वर्षा लेना है तो पावन बन. అందరి పైన గ్రహచారం పట్టింది, అందరూ నల్లగా అయిపోయినారు. తండ్రి చెప్తారు, మీకు నా దగ్గర ఉండి ఆస్తి తీసుకోవాలంటే పావన్ కావాలి. द्वापर से लेकर तुम पति बनते आए हो, तो सतो प्रधान से तमो प्रधान बन पड़े हो. तभी तो गाते हो ना, पतित पावन आओ, आ करके हमें पावन बनाओ. तो बाप फरमान करते हैं, बच्चे अभी पतित नहीं बनो, काम महाशत्रु को जीतो. इससे ही तुम्हें आदि मध्यांत दुख पाया है. बाप कहते हैं, तुम स्वर्ग में बिल्कुल ही पवित्र थे. అంటే ద్వాపర యుగం నుంచి మనం తమో ప్రధాన్ అవుతూ ఉన్నాం, అంటే సతో ప్రధాన్ నుంచి తమో ప్రధాన్ అయిన. అందుకే పాట కూడా పాడుతూ ఉంటాం, హే పతి పావన్ రండి అట్లా అని, వచ్చి పావన్ చేయండి అని చెప్తాం. అందుకే బాబా ఇప్పుడు ఆర్డర్ ఇస్తారు, బిడ్డలు ఇప్పుడు మీరు పతిత్ కావద్దు, కామ్ మహాశత్రు, దాన్ని జయించండి. ఈ కామ్ వికారమే ఆది మధ్యాంత దుఃఖం ఇచ్చింది. బాబా చెప్తారు, స్వర్గంలో మీరు ఎంత కంప్లీట్గా పవిత్రంగా ఉంటారు. ఇప్పుడు రావణ్ మత అనుసారంగా నడుచుకొని పతిత అయిపోయినారు. అందుకే దేవతలు ముందు పోయి పాట పాడతారు, నువ్వు సర్వగుణ సంపన్న 16 కళ సంపూర్ణ నిర్వికారి, నేను వికారి అయిపోయినాను అట్లా అని దేవత ముందు పోయి పాట పాడతారు. సో నిర్వికారి కావాలి మనం, అప్పుడే సుఖమే సుఖం ఉంటుంది. ఎప్పుడు నిర్వికారిగా ఉంటామో, అంటే వికారం లేకుండా ఉంటామో, అప్పుడే మనకు సుఖం ఉంటుంది. బాప్ कहते हैं, अभी हम आए हैं तुम बच्चों को निर्विकारी बनाने. अभी तुम बच्चों को सब इच्छाएं छोड़नी है, अपना धंधे द्वारी आदि भले करो. అంటే శివబాబా చెప్తారు, నేను వచ్చినాను మిమ్మల్ని నిర్వికారిగా చేశాను కోసం. అందుకే ఈ ప్రపంచంలో ఉండే అసహ్యమైన కోరికలంతా వదిలేయండి. వాళ్ళే ఇప్పుడు ఏం జాబ్ చేస్తూ ఉన్నారో అది చేస్తూ ఉండండి, ఏ బిజినెస్ అది చేస్తూ ఉండండి. అయితే పరస్పరంగా జ్ఞాన అమృతం తాగండి, వికారాన్ని వదిలేసి జ్ఞాన అమృతం తాగండి. అందుకే పాట కూడా ఉంది, అమృత్ చోడ్ విష్ కాయకో కాయ అట్లా అని. అంటే అమృతాన్ని వదిలేసి విషం ఎందుకు తాగుదారు అని పాట ఉంది. बाप कहते हैं, कोई भी कामना नहीं रखो, हम याद की यात्रा से पूरे सतो प्रधान बन जाए. 63 जन्म जो पाप किए हैं वो याद से ही खलास होगा. అంటే బాబా చెప్తారు, మీరు ఏ కోరికను పెట్టుకోవద్దు, తలంపున యాత్రలో ఉండి పూర్తిగా సతో ప్రధాన్ అయ్యే లక్ష్యం పెట్టుకోండి. 63 జన్మాని పాపం తలపైన ఉంది, అది బాబా తలంపు చేసి ఆ పాప అంతా భస్మం చేసుకోండి. ఇప్పుడు నిర్వికారి కావాలి. భలే మాయా తుఫాన్ వస్తూ ఉంటుంది, అయితే ఆ మాయా తుఫాన్లో కూడా మనం పతిత్ కాకూడదు. పతిత్ ఎందుకు కావాలి? అనవసరంగా పడిపోతారు. మనిషి నుంచి దేవత కావాలన్నా లేదా? మీరే సతో ప్రధాన్ పూజ్య దేవతగా ఉంటుంది, మీరే పూజారి అయిపోయినారు అని బాబా చెప్తారు. మళ్ళీ బాబా చెప్తారు, हम निरोगी थे फिर रोगी बनते, अभी फिर से निरोगी बनना है.
సత్యుగ్ త్రేత వరకు సంపూర్ణ నిరోగిగా ఉంటుంది. మళ్ళా రోగి అయిపోయాను వికారాన్ని కారణించి. ఇప్పుడు మళ్ళీ వికారాలని వదిలేస్తే నిర్వికారి అవుతారు. जब निरोगी थे तो आयु भी बढ़ी थी. अभी तो देखो बैठे बैठे मनुष्य मर जाते हैं. तो कोई भी आश नहीं रखनी है. మనం నిరోగిగా ఉండేటప్పుడు ఆయుష్ కూడా పెద్దగా ఉండింది. ఇప్పుడైతే మనుషులు కూర్చొని వెంటనే సడన్గా చనిపోతారు. అందుకే బాబా చెప్తారు, ఏ ప్రకారమైన అశుద్ధ కోరికలు పెట్టుకోవద్దు. ఏ సబ్ చీచి ఆశాయే. ఈ కలియుగంలో అన్నీ చాలా అస్థిరమైన ఆశలు, అది పెట్టుకోకూడదు. कांटे से फूल बनने के लिए एक फर्स्ट क्लास आश रखो. बाप कहते हैं मुझे याद करो तो పుణ్యాత్మ బన్ జాయ్. ముళ్ళు నుంచి పూలు కావాలంటే ఒకే ఫస్ట్ క్లాస్ ఆశ ఉండాలి. అది ఏమంటే బాబా తలంపు చేసుకొని పుణ్యాత్మ కావాలి. इस समय सबके ऊपर राहु की ग्रहण है. सारा भारत ही राहु का ग्रहण है. फिर चाहिए बृहस्पति की दशा. మొత్తం భారతదేశానికే రాహు గ్రహణం పట్టింది. ఇప్పుడు రాహు గ్రహణం అందరికీ ఉంది. మళ్ళీ ఇప్పుడు కావాల్సింది మనకు బృహస్పతి దశ. तुम जानते हो अभी हमारे ऊपर बृहस्पति की दशा बैठी है. भारत स्वर्ग था. सतयुग में तुम्हारे ऊपर बृहस्पति की दशा. అంటే ఇప్పుడు మన పైన బృహస్పతి దశ. భారత్ స్వర్గంగా ఉండేటప్పుడు మనందరం సత్యుగంలో బృహస్పతి దశలో ఉంటాం. మన పైన బృహస్పతి దశ ఉండింది. ఈ సమయంలో కలియుగంలో అందరి పైన రాహు దశ వచ్చింది. రాహు దశ మంచిది కాదు, చాలా దుఃఖం ఇస్తుంది. तो अभी फिर बेहद के बाप से बृहस्पति की दशा मिलती है. बृहस्पति की दशा 21 जन्म सुख देता है. బృహస్పతి దశలో ఉంటే 21 జన్మలు సుఖమే సుఖ అనుభవం అవుతుంది. త్రేతాయుగం లాస్ట్ వరకు సుఖం ఉంటుంది. అయితే త్రేతాయుగంలో శుక్ర దశ పట్టుంది. సత్యుగంలో బృహస్పతి దశ. ఎంతెంత బాబా తలంపు చేస్తూ ఉంటామో అంతంత బృహస్పతి దశ మనకు వస్తూ ఉంటుంది. ఇది కూడా బాబా మాకు తెలిపించినారు. ఇప్పుడు అందరం వాపస్ ఇంటికి పోవాలి అట్లా అని. అందుకోసమే బాబా తలంపు చేస్తూ ఉండండి. వికర్మ వినాశం అయిపోతుంది. అప్పుడు మనం ఎగిరేదానికి లాయక్ అవుతాం, పరంధాం వెళ్ళిపోతాం. మాయ మనకు రెక్కలు కట్ చేసి పెట్టేసింది. ఇప్పుడు ఎగిరేదానికి కాలేదు. అందుకే బాబా తలంపు చేస్తూ ఉంటే ఎగురుతాం మనం పరంధాం పోయేదానికి. ఇప్పుడు మనకు ఈశ్వరీయ మతం దొరికింది. ఈ ఈశ్వరీయ మత ఆధారంలో సదా సుఖంగా అయిపోతాం మనం. ఈశ్వరీయ మత పర్ తుమ్ స్వర్గ కే మాలిక్ బన్తే హో. విశ్వ కీ బాద్షాయి లే రహే హో. ఈశ్వరీయ మత అనుసారంగా మన స్వర్గానికి మాలిక్ అయిపోతాం. విశ్వానికి విశ్వరాజ్యమే మనకు దొరుకుతుంది. ఈశ్వరీయ మతం ఎప్పుడు దొరుకుతుంది? ఇప్పుడు అంతు సమయంలో బాబా తలంపులో ఉంటే, ఈశ్వరీయ మతంలో ఉంటే అంతుమతి సౌగతి అయిపోతుంది. శరీరం వదిలే టైంలో కూడా ఈశ్వరీయ మత అనుసారంగా వదిలేస్తే అంతుమతి సుగతి అయిపోతుంది. తలంపు చేస్తూ ఉంటేనే వికర్మ వినాశం అవుతుంది, పవిత్రం అయిపోతాం. పవిత్ర ఆత్మని స్వర్గానికి లాయక్ అవుతుంది. అక్కడ మనది శరీరం కూడా నిరోగిగా ఉంటుంది, ఆయుష్ కూడా పెద్దగా ఉంటుంది, ధనం కూడా ఎక్కువగా ఉంటుంది. సత్యుగంలో అక్కడ ఎప్పుడు ఇట్లా బిడ్డల్ని అడాప్ట్ చేసుకోరు. ఇక్కడంతా బిడ్డలు లేని వాళ్ళు వేరే బిడ్డల్ని అడాప్ట్ చేసుకుంటారు. ధర్మకా బచ్చా బనాతే. సత్యుగంలో అట్లా కాదు. తండ్రి చెప్తారు, మీకు ఆయుష్వాన్ భవ, సంపత్తివాన్ భవ, పుత్రవాన్ భవ. ఒక పుత్రనే ఉండేది అక్కడ సత్యుగం. ఇదంతా వరదానం బాబా ఇప్పుడే ఇచ్చేస్తారు. ఈ సమయంలో తండ్రి మనకు
అంటే మన అందరినీ ధర్మాన్ని బిడ్డలుగా చేసుకున్నారంటే అడాప్ట్ చేసుకున్నారు. మరి సత్యుగంలో ఒకే ఒక ధర్మం, ఒకే ఒక బిడ్డ ఉండేదే ధర్మం సత్యుగంలో. అక్కడ ఎక్కువ మంది మగ బిడ్డలు ఉంటారు, ఆడబిడ్డ కూడా ఒక్కరే, మగ బిడ్డలు కూడా ఒక్కరే. ఈ ఒక్కొక్కరే ఉండేది, ఇద్దరే బిడ్డలు ఉండేది ధర్మం అక్కడ. ఏక్ బచ్చా ఏక్ బచ్చి ఈ యోగ బల్సే జన్మలేంగి. ఒక్క బిడ్డ, అది కూడా యోగ బలంతో జన్మం తీసుకుంటారు. అక్కడ వికారమే లేదు. పూछते वहाँ बच्चे कैसे पैदा होंगे, वहाँ तो है ही योग बल, ఏ డ్రామా మే నూంద్ హే. సత్యుగంలో బిడ్డలు ఎట్లా జన్మం తీసుకుంటారు అని అడుగుతారు. అయితే అక్కడ యోగ బలంతో జన్మం తీసుకుంటారు. డ్రామాలోనే ఇట్లా ఫిక్స్ అయింది, అక్కడ వికారమే లేదు. సత్యుగంలో అందరూ యోగీలు. కృష్ణాని యోగేశ్వరుని చెప్తారు కదా, ఇట్లా కాదు కృష్ణ ఏమైనా యోగంలో ఉంటారు లేదు. అయితే అక్కడ ఉండే వాళ్ళందరికీ యోగ బలం ఉంటుంది, పూర్తిగా పవిత్రంగా ఉంటారు. సత్యుగంలో ప్రతి ఒక్కరు కూడా పవిత్రంగా ఉంటారు. ईश्वर ने सबको योगेश्वर बनाया तो भविष्य में योगी रहते हैं. ఇప్పుడు ఈశ్వర్ వచ్చి మన అందరిని యోగేశ్వర్ చేస్తున్నారు, అందువల్ల భవిష్యంలో యోగిగా ఉంటాం మనం. बाप ने योगी बनाया, योगियों की आयु बड़ी रहती है, भोगी की छोटी आयु होती है. బాబా వచ్చి యోగిలుగా చేసినారు. యోగిల ఆయుష్ పెద్దగా ఉంటుంది, భోగి ఆయుష్ చిన్నగా ఉంటుంది. భోగి అంటే ఈ వికారాలంతా అనుభవం చేసేవాళ్ళు భోగి, బాబాని అనుభవం చేసేవాళ్ళు యోగి. సో యోగి ఆయుష్ పెద్దగా ఉంటుంది, భోగి ఆయుష్ చిన్నగా ఉంటుంది. ఈశ్వర్ ने बच्चों को पवित्र बनाया, योग सिखा करके देवता बनाया, इसको कहा जाता है योगी. ఈశ్వర్ వచ్చి బిడ్డలను పవిత్రంగా చేసి యోగా నేర్పించి దేవతగా చేసినారు. దీన్నే చెప్పేది యోగి అట్లా అని. పవిత్ర జీవనం, దివ్యమైన జీవనం. సో యోగి అథवा ऋषि पवित्र होते हैं. तुमको समझाया है, तुम हो राज ऋषि, राजयोगी, राजयोग सीख रहे, రాజాయి పద్ పానీ के लिए. అంటే యోగిలు అంటే ఋషి అంటే పవిత్రంగా ఉండే వాళ్ళని యోగిని చెప్తారు. మనం రాజయోగం నేర్చుకుంటాం, అంటే ఇది నేర్చుకొని రాజ్య పదవి కూడా తీసుకుంటాం మనం. ఈ సమయంలో తండ్రి తలంపు చేస్తూ ఉండాలి. यहाँ कोई उल्टी आशा नहीं रखनी है कि बच्चा हो फिर भी विकार में जाना पड़ेना. అంటే ఇక్కడ అశుద్ధ ఆశ పెట్టుకోకూడదు, మనకు సంతానం ఉండాలి, బిడ్డలు ఉండాలి అట్లా అని. బిడ్డలు కావాలంటే మరి వికారంతోనే జన్మం తీసుకుంటారు. ఇక్కడ యోగ శక్తి ఎక్కడ ఉంది? వికారంతోనే. మరి కామ్ వికారంలో పోతే చాలా పెద్ద పనిష్మెంట్ ఉంటుంది. దేహ అభిమానంలో వచ్చి కామ్ వికారంలో పోదారు, బిడ్డలు కావాలి అట్లా అని. సో ఈ ఆశ పెట్టుకోకూడదు, మనకు బిడ్డలు కావాలి, ఆత్మాభిమాని కావాలి, కామ్ వికారం ఉండదు, జయించవచ్చు. बाप समझाते हैं पवित्र बनो, आत्माओं से बात करते हैं, अभी ये काम कटारी नहीं चलाओ. తండ్రి ఆత్మలకు చెప్తారు పవిత్రంగా ఉండండి, ఈ కామ్ వికారాల పోవద్దు అని చెప్తారు. కామ్ వికారం మంచిదే కాదు, చాలా చెడిపేస్తుంది మన. పవిత్ర బనోతో తుమారీ సబ్ దుఃఖ దూర్ హో జాయ్, तुमको स्वर्ग का मालिक बनाते हैं. बाप कितना सुख देते हैं, बाप से तो पूरा वर्षा लेना चाहिए. మనం పవిత్రంగా ఉంటే అన్ని దుఃఖం దూరం అయిపోతుంది. తండ్రి మన స్వర్గానికి మాలికగా చేసుకునేదానికి వచ్చినారు. తండ్రి ఎంత సుఖం ఇస్తారు మనకు. పూర్తి ఆస్తి బాబా దగ్గర ఉండి తీసుకోవాలి మనం. बाप तो गरीब निवासी गाया भी जाता है. सुदामा ने 2 चिट चावल दी तो महल मिल गया है. बाबा 21 जन्मों के लिए वर्षा देते. ये भी समझते हो
అభి హమ్ సబ్కో వాపస్ జానా. అంటే బాబా గరీబ్ నివాజ్, అందుకే గాయన ఉంది. సుధామ 2 పిడిగడు అటుకులు ఇచ్చేసి వారి ఆస్తి తీసుకున్నాడు. మనం కూడా బాబాకు మన దగ్గర ఉండే తానమానం దానం ఇచ్చేసి 21 జన్మానికి కోసం ఆస్తి తీసుకుంటాం. ఇది కూడా బాబా మనకు చెప్పినారు. వాపస్ ఇంటికి పోవాలి. ఇప్పుడు शिव बाबा की स्थापना के कार्य में जितना जो मदद करेंगे, घर में यूनिवर्सिटी हॉस्पिटल खोलेंगे, बोर्ड पर लिख दो बहनों भाइयों 21 जन्म के लिए एवर हेल्दी एवर वेल्दी बन जाएंगे, आकर के समझो. हम 1 सेकेंड में एवर हेल्दी वे एवर वेल्दी का रास्ता बताते हैं. బాబా చెప్తారు. బాబా కార్యంలో సహయోగం ఇచ్చే బిడ్డలు కావాలి. ఇంట్లో యూనివర్సిటీలే హాస్పిటల్ ఓపెన్ చేయాలి. అంటే గీత పాఠశాల కానీ సెంటర్ కానీ చేయాలి. బోర్డులో రాసేయాలి. సహోదరులు అందరూ రండి, 21 జన్మానికి కోసరం సదా ఆరోగ్యం సదా సంపత్తివానికి అయ్యేదానికి వచ్చి తెలుసుకోండి ఎట్లా అని. మనం 1 సెకండ్లో సదా ఆరోగ్యవాన్ సదా సంపత్తివాన్ అయి చేసే దారి చూపిస్తాం. तुम सर्जन भी हो, सर्जन बोर्ड में ज़रूर लगाना है, नहीं तो मनुष्यों को कैसे पता पड़ेगा. మనం సర్జన్ కూడా అయినా సర్జన్ డాక్టర్స్ ఎట్లా వాళ్ళ బోర్డు రాసుకుంటారా లేదా బయట పెడతారు. అట్లా మనం కూడా పెడితేనే అందరికి తెలుస్తుంది, లేదంటే ఎట్లా తెలుస్తుంది మనుషులకు. అందుకే మన బోర్డు పెట్టాలి బయట. तो तुम भी अपने घर के बाहर बोर्ड लगा दो. మనం కూడా బ్రహ్మ కుమారి యోగిలు ఇదంతా బోర్డు రాసి పెట్టాలి బయట. మీ పేరైనా రాసి పెడతారా బయట, ఇంటి బయట పేరు రాసి పెట్టండి. దాంట్లో బీకేసన్ రాసి 21 జన్మానికి కోసరం సదా ఆరోగ్యం సంపత్తివాన్ అయ్యే దారి చూపిస్తాను రాసి పెట్టండి. మరి బాబా చెప్తారు, మామేకం యాద్ కరోతో బేహద్ కా వర్షా మిలేగా. నా ఒక్కడి తలంపు చేయండి, बेहद आस्ती దొరుకుతుంది చెప్తారు బాబా. कोई भी आए तो उनको बाप का 2 बाप का राज समझाना है, हद के बाप से हज का वर्षा. అంటే 2 తండ్రులది రహస్యం చెప్పాలి ఎవరైనా వచ్చే. హద్దు తండ్రి దగ్గర ఉండి హద్దు ఆస్తి, బేహద్ తండ్రి దగ్గర ఉండి బేహద్ ఆస్తి ఎట్లా దొరుకుతుంది వచ్చి తెలుసుకోండి అని చెప్పాలి. ప్రొజెక్టర్లే మ్యూజియంలో కూడా ఎగ్జిబిషన్లో కూడా మనం ఇదంతా చెప్పచ్చు. 2 తండ్రి రహస్యం చెప్పాలి. ఈ పురుషార్థం బిడ్డలు చేయాలి. ఇప్పుడు సంగం యుగం జరుగుతుంది. కలియుగం నుంచి సత్యుగానికి పోతూ ఉంటాం మనం. ఇప్పుడు పరివర్తన అవుతూ ఉంది. కలియుగం సత్యుగంగా పరివర్తన అవుతుంది. భారత్వాసీలే సతో ప్రధాన్ అవుతారు. ఇప్పుడు భారత్వాసీలే తమో ప్రధాన్ అయినారు. ఇప్పుడు తండ్రి చెప్తారు, నా తలంపు చేస్తూ ఉండండి, స్వర్గానికి మాలిక్ అయిపోతారు. ఎట్లా అక్షరమే 2, అలఫ్ ఆర్ బే అంతే. అలఫ్ అంటే శివబావ తలంపు, బే అంటే బాద్షాయి రాజ్యం తీసుకొని. దీంట్లో మనకు చాలా సంతోషం ఉండాలి. ఈ ప్రపంచం ఇప్పుడు చాలా అసహ్యంగా అయిపోయింది. అనేక ప్రకారమైన చెడ్డ ఆశలు ఉంది ప్రపంచంలో. అదంతా మనకు ఉండకూడదు. మనం పురుషార్థం చేయాలి. ఈ శరీరంలో ఉండి కూడా ఆ కోరికల నుంచి అంతా చనిపోయినారు లేదా. तो वो तो मरने के बाद कहते हैं स्वर्गवासी हुआ. లౌకికలో వాళ్ళు ఎవరైనా చనిపోయిన తర్వాత చెప్తారు స్వర్గవాసి అయిపోయినారు అట్లా. అయితే మనం ఇప్పుడు శరీరంలో ఉండి కూడా పురుషార్థం చేస్తాం స్వర్గవాసి అయ్యేదాన్ని. దీని నుంచి అంతా ఆశ తీసేయాలి. మన అందరికీ చెప్తాం స్వర్గవాసి ఎట్లా అయ్యేది, బాబా తలంపులో ఉంటేనే అయ్యేది సాధ్యం. సో బేహద్ తండ్రి దగ్గర ఉండి బేహద్ సుఖానికి ఆస్తి దొరుకుతుంది. బాబా తలంపు చేస్తూ ఉంటే మనం ఎప్పుడు ఏడ్చేది లేదు, ఫీలింగ్సే రాదు. तो बाप को याद करने से तुम कभी रोएंगे पीटेंगे नहीं. तूफ़ान माया के आते हैं, उसका ख्याल नहीं करो. माया के तूफ़ान तो आएगा, ये युद्ध है.
అంటే మాయ వస్తూ ఉంటుంది, తుఫాన్ తీసుకువస్తూ ఉంటుంది. మీరు దాని గురించి ఏమి చింత చేయొద్దు. ఇప్పుడు యుద్ధం జరుగుతూ ఉందా లేదా, సంకల్ప వికల్పం కూడా వస్తూ ఉంటుంది. అయినా కూడా టైం వేస్ట్ చేయకూడదు, బాబా తలంపు చేయాలి. తుఫాన్ వస్తే పాస్ అయిపోవాలి, మనం సదా ఇదే బుద్ధిలో ఉండాలి. ఎట్లా అయినా తుఫాన్ రాని, అయితే మనం మాత్రం పాస్ అయిపోవాలి. ఎట్లా అని सवेरे उठ करके बाप को याद करना, बाप से वर्षा लेना है, ये धुन अंदर लगी रहे. बाप और कोई तकलीफ़ नहीं देते, सिर्फ याद कर. అంటే బాబా మనకి ఏ కష్టం ఇవ్వలేదు, ఊరికే లోపల ఉండి బాబా తలంపు చేస్తూ ఉండండి చెప్తారు. మనసు లోపల అదే ధ్వని ఉండాలి శివబాబాది. బీతాన్ని మర్చిపోండి, అందరూ చనిపోయినారు, మనం మాత్రం శివబాబా తలంపు చేస్తూ ఉండాలి. ఆపస్మే యహి బాతే కర్తే రహో. మనం మాట్లాడుకోవాలంటే కూడా పరస్పరంగా ఈ ఆధ్యాత్మిక విషయాలను గురించే మాట్లాడుకోవాలి, సత్యమైన మాటలే మాట్లాడుకోవాలి. అభి బాప్తో సిర్ఫ్ आपको ही याद करेंगे, आपसे स्वर्ग का वर्षा लेंगे. అంటే మన బాబాకు చెప్తాం, బాబా మీ తలంపై చేస్తూ ఉంటాం, మీ దగ్గర ఉండే స్వర్గాన్ని ఆస్తి తీసుకుంటాం, అట్లా అని చెప్తూ ఉంటాం. టైం రఖదో, हम 2-4 बजे ज़रूर उठ करके बाप को याद करेंगे. చక్ర भी याद करना. అంటే మన టైం ఫిక్స్ చేసుకోవాలి. అమృత్ వేళ 3 గంటల నుంచి 4 గంట 5 గంటల వరకు బాబా తలంపు చేస్తూ ఉండాలి, చక్రాన్ని తలంపు కూడా చేస్తూ ఉండాలి. బాప్ని హమే रचता और रचना का नॉलेज दी. हम इस मनुष्य सृष्टि रूपी झाड़ को जानते हैं, हम 21 जन्म कैसे लेते हैं, ये सब बुद्धि में होने चाहिए. అంటే బాబా మనకు రచత మరి రచనాది జ్ఞానం ఇచ్చినారు, సృష్టి చక్ర ఈ కల్పవృక్షాన్ని జ్ఞానం కూడా ఇచ్చినారు. ఇట్లా మన 21 జన్మ చాలా సుఖంగా ఉంటాం. ఇవన్నీ బుద్ధిలో ఉండాలి. अभी फिर हम जाते हैं स्वर्ग में, फिर से आकर के पाठ बजाएंगे. ఇప్పుడు మనం వాపస్ పోతూ ఉన్నాం, తర్వాత స్వర్గంలో వచ్చి పార్ట్ చేస్తాం. हम आत्मा को ही राज्य मिलता है. మనందరూ ఆత్మకే రాజ్యం దొరికేది. बाप को याद करने से वर्षा के हकदार बन जाते हैं. బాబా తలంపు చేస్తే ఆస్తికు హక్కుదార్ అయిపోతారు. ये राजयोग है, बाप को याद करते हैं. बेहद के बाप द्वारा अनेक बार विश्व के मालिक बने, फिर नरक के मालिक बने. అంటే మనం చాలాసార్లు బేహద్ తండ్రి ద్వారా విశ్వానికి మాలిక్ అయిన, అది అయిన తర్వాత నరకంలో వచ్చేది. ఇది తిరుగుతాను ఉంటుంది చక్రాన్ని తలంపు కూడా చేయాలి. ఇదే రాజయోగం. మన బాబా దగ్గర ఉండి ఆస్తికు అధికారి అయిపోతాం. तो हम बाप को याद करने से वर्षे के हकदार बन जाते. ఇదంతా స్మృతిలో సదా ఉండాలి. तो अभी नरकवासी है, अभी फिर स्वर्गवासी बनेंगे. एक बाबा की याद से, बाप की याद से ही पाप भस्म होगा, इसलिए इसको योग अग्नि कहते हैं. అంటే మనం ఇప్పుడు బాబా తలంపులో ఉంటే పాప అంతా భస్మ అయిపోతుంది. భస్మ అయిపోయే దానివల్ల యోగ అగ్నిని చెప్తాం. అగ్ని అంటే అన్ని కాల్చేస్తుంది పాపాన్ని. యోగం ఒక అగ్ని టైప్. तो तुम ब्राह्मण हो, राज ऋषि हमेशा पवित्र होते, बाप को याद करते और राजाई का वर्षा लेते. మనందరం రాజ ఋషులు. ఋషి అంటే పవిత్రంగా ఉంటారు. బాబా తలంపులో ఉండి మనం రాజ్యాన్ని ఆస్తి కూడా తీసుకుంటాం, పవిత్రంగా ఉంటాం. రాజ ఋషి అంటే రాజ్యం కూడా తీసుకునేవాళ్ళు, ऋषि అంటే పవిత్రంగా ఉండేవాళ్ళు. अभी थोड़ी विकार के लिए कुछ राश रखना है. ఈ చీచి ఆశ. ఇప్పుడు ఏ వికారాని కోసం కూడా ఆశ పెట్టుకోకూడదు.
ఇది చాలా అసహ్యమైన ఆశ వికారంలో పోయేది. अभी तो पार्लो की बाप से वर्षा लेना, बीमार होते भी యాద్ కర్ సక్తే హో. ఇప్పుడు తండ్రి దగ్గర ఉండి ఆస్తి తీసుకోవాలి. మనకు శరీర ఆరోగ్యం బాగాలేదంటే కూడా బాబా తలంపు చేయొచ్చు. బాబాకు బच्चे प्यारे होते हैं. बाबा को कितने बच्चों को పత్ర ఆది లిఖనా है. తండ్రికి బిడ్డలు అంటే చాలా ప్రియం. ఎంతమంది బిడ్డలు ఉన్నారు, అందరికీ లెటర్ రాయాలి బాబా. ఎంతమందికి లెటర్ రాయాలి. శివ బాబా లిఖవాతే అయితే రాయించారు బాబా. శివ బాబా బ్రహ్మ ద్వారా లెటర్ రాయించి బిడ్డలందరికీ పంపిస్తారు. తుమ్ భీ పత్ర లిఖతే హో, శివ బాబా కేర్ ఆఫ్ బ్రహ్మ. మనం కూడా లెటర్ రాస్తాం శివ బాబాకు, కేర్ ఆఫ్ బ్రహ్మ అట్లా అని. हम सब शिव बाबा के बच्चे ब्रदर्स है. रूहानी बाप आकर के हमको पावन बनाते, इसलिए कहा जाता है पतित पावन. మనందరం పరస్పరంగా బ్రదర్స్, ఆత్మిక బ్రదర్స్, పవిత్రం అవుతాం. అందుకే పతిత్ పావన్ శివ బాబాకు చెప్తారు. భగవాన్ ఒకరే తండ్రి, వాళ్ళ బిడ్డలు పరస్పరంగా భాయి భాయ్. అందుకే మన తండ్రి పతిత్ పావన్. तो सभी आत्माओं को पावन बनाते हैं, कोई को भी छोड़ता नहीं. प्रकृति भी पावन बन जाती है. పతిత్ పావన్ తండ్రి చెప్తారు, నేను సర్వ ఆత్మల్ని పావన్ చేస్తాను, ఎవరిని వదలను, ప్రకృతిని కూడా పావన్ చేసేస్తాను. అందుకే పతిత్ పావన్ని అక్షరం భగవాన్ కోసం. तुम जानते हो सतयुग में प्रकृति भी पावन रहेंगे. अभी शरीर भी पतित है, तभी तो गंगा में शरीर धोने जाते हैं. लेकिन आत्मा तो पावन होती नहीं है, वो तो होगा योग अग्नि से. అంటే శరీరం కూడా పతిత అయిపోయింది. అందుకే గంగా స్నానం చేసానికి పోదారు, అక్కడ వాష్ చేసానికి శరీరాన్ని. అయితే ఆత్మ ఏం పావన్ కాదు గంగా స్నానంతో. బాబా చెప్తారు యోగ అగ్నితోనే ఆత్మ పవిత్రం అవుతుంది. अच्छा मीठे मीठे सिकलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार और गुड मॉर्निंग. धारणा कोसर मुख्य सार. ओम शांति बाबा. धारणा कोसर विनंడి. इस कलयुगी दुनिया में कोई भी उल्टी आश नहीं रखनी है. ఈ కలియుగాని ప్రపంచంలో ఉండే ఏ అశుద్ధ ఆశను పెట్టుకోకూడదు. संपूर्ण सतो प्रधान बनने के लिए ईश्वरीय मत पर चलना है. సంపూర్ణ సతో ప్రధాన్ అయ్యే దానికోసం ఈశ్వరీయ మత అనుసారంగా నడుచుకోవాలి. రెండో పాయింట్, पावन बनकर वापस घर जाना है. यही एक आश रखनी है. अंतमति सोगति. माया की तूफान में समय नहीं गंवाना है. బాబా చెప్తారు పావన్ అయ్యేసి వాపస్ ఇంటికి పోవాలి. ఈ ఒక్క ఆశ పెట్టుకోండి. అంతమతి సోగతి. మాయా తుఫాన్ వచ్చినా కూడా మనం దాంట్లో టైం వేస్ట్ చేయకూడదు. బాబా తలంపై చేస్తూ ఉండాలి. वरदान. निरंतर बाप के साथ की अनुभूति द्वारा हर सेकंड हर संकल्प में सहयोगी बनने वाले सहज योगी भाव. అంటే నిరంతరంగా తండ్రి వెంట ఉండేది అనుభవం చేసుకొని ప్రతి సెకండ్ ప్రతి సంకల్పం కూడా సహయోగి అయ్యి सहज योगी भाव. जैसे शरीर और आत्मा का जब तक पार्ट है तब तक अलग नहीं हो सकती, ऐसे ही बाप की याद बुद्धि में अलग ना हो. सदा बाप का साथ हो. दूसरा कोई भी स्मृति अपनी तरफ आकर्षित नहीं करे. ये विधंगा मन शरीरम आत्मा
పార్ట్ ఉండే వరకు చేరి ఉంటామా లేదా? వేరు వేరే అయ్యేదానికి లేదు. రెండు చేరి ఉంటేనే పార్ట్ జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా సదా బుద్ధి యోగం బాబా దగ్గరే ఉండాలి, వేరే కాకూడదు. సదా బాబా సాతి అయ్యేసి ఉండాలి. వేరే ఏ స్మృతిని మనకు ఆకర్షణ కాకూడదు. इसको ही सहज और स्वतः योगी कहा जाता है. ఇట్లా ఉండే వాళ్ళది స్వతः మరి సహజ యోగి ने అర్థం. ऐसे योगी हर सेकंड, हर संकल्प, हर वचन, हर कर्म में सहयोगी होते हैं. ఇట్లా యోగి ఎవరైనారు వాళ్ళే ప్రతి సంకల్పలో, ప్రతి వచనలో, ప్రతి కర్మలో కూడా సహయోగి అవుతారు. सहयोगी अर्थात जिसका एक संकल्प भी सहयोग की बिना न हो. सहयोगी अंटेने అర్థం ఏమంటే ఒక్క సంకల్పం సెకండ్ కూడా सहयोगం లేకుండా ఉండకూడదు. ऐसे योगी और सहयोगी शक्तिशाली बन जाते हैं. ఇట్లా యోగి సహయోగిలే శక్తిశాలి అయిపోతారు. మరి స్లోగన్, समस्या स्वरूप बनने के बजाय समस्या को मिटाने वाली समाधान स्वरूप बनो. బాబా చెప్తారు, సమస్య స్వరూప్ అయ్యేదానికి బదులుగా సమస్యలంతా చేర్పేవాళ్ళు సమాధాన స్వరూప్ కావాలి. ఓం శాంతి. भगवान तू बन के देख मेरा, रखूंगा तेरा ध्यान. बच्चों से अपने वादा करते हैं ये भगवान. तू बन के देख मेरा, रखूंगा तेरा ध्यान. से अपने वादा करते हैं ये भगवान. तू बन के देख मेरा, रखूंगा तेरा ध्यान.
खुशियाँ सब होंगी तेरे पास। करके देख मुझ पर मेरे बच्चे तू विश्वास, दुनिया की हर खुशियाँ सब होंगी तेरे पास। राहों पे मेरी चल बन जाएगा महान, तू बन के देख मेरा रखूंगा तेरा ध्यान। बच्चों से अपने वादा करते हैं ये भगवान, तू बन के देख मेरा रखूंगा तेरा ध्यान। करता प्रतिज्ञा तुझसे कभी छोड़ूंगा ना, संग चल के देख मेरे सब होंगे तेरे साथ। करता प्रतिज्ञा तुझसे कभी छोड़ूंगा ना, संग चल के देख मेरे सब होंगे तेरे साथ। ना कर मुझे अनदेखा मेरे होठों की मुस्कान, तू बन के देख मेरा रखूंगा तेरा ध्यान। बच्चों से अपने वादा करते हैं ये भगवान,